ఆధ్యాత్మిక మిత్రులందరికీ నమస్సులు. మిత్రులారా, నేను పుట్టింది 31/1967 సంవత్సరం. నేను ఈ దినము 60వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నా జ్ఞానాన్ని మీ అందరితో ఇలా షేర్ చేసుకుంటున్నాను. పాట వివరణ ఉంటుంది మిత్రులారా. పాట: నిశ్శబ్దపు లోయలలో నాదం నేను, కాలానికి అందని బిందు స్వరూపము నేను, నేను అశరీరిని నేను, ఆత్మను పరమాత్మ సంతానం నేను. ఈ దేహమనే వస్త్రాన్ని ధరించాను నేను, ఈ లోకం అనే రంగస్థలిపై పాత్రధారిని నేను. జనన మరణాల చక్రంలో చిక్కుకున్నాను నేను, నా నిజమైన ఇంటిని మరిచాను నేను. ఇప్పుడు జ్ఞాన సూర్యుడు ఉదయించెను, నాలో అజ్ఞానపు చీకటి తొలగిపోయెను. నిశ్శబ్దపు లోయలలో నాదం నేను, కాలానికి అందని బిందు స్వరూపము నేను, నేను అశరీరిని నేను, ఆత్మను పరమాత్మ సంతానము నేను. వికారాలనే విషపు ముళ్ళను ఏరివేసి పవిత్రతని తెల్లని పువ్వుగా వికసించాను నేను. నాలోని ప్రతి సంకల్పం ఒక శక్తిగా మారెను, నా దృష్టితో ఈ సృష్టికే శాంతిని పంచెదను నేను. పత్రి అందించిన ధ్యాన యోగమనే రెక్కలు ధరించి ధ్యాన జ్ఞానముని పంచెదను నేను. నిశ్శబ్దపు లోయలలో నాదం నేను, కాలానికి అందని బిందు స్వరూపము నేను, నేను అశరీరిని నేను, ఆత్మను పరమాత్మ సంతానం నేను. నేను కేవలం సాక్షిని జగన్నాటకానికి, సుఖ దుఃఖాలకు అతీతమైన ఆనంద స్వరూపాన్ని. బాధ్యతతో కర్మలు చేస్తూ ఫలాన్ని ఆశించే కర్మయోగిని. ప్రపంచ పరివర్తనే నా దివ్య కర్తవ్యము, అందరికీ వారి ఆనంద స్వరూపాన్ని గుర్తు చేసే నిమిత్తమైన సేవకురాలిని నేను. నిశ్శబ్దపు లోయలలో నాదం నేను, నిశ్శబ్దపు లోయలలో నాదం నేను, కాలానికి అందని బిందు స్వరూపము నేను, నేను అశరీరిని నేను, ఆత్మను పరమాత్మ సంతానము నేను. నిశ్శబ్దపు లోయలలో నాదం నేను. మిత్రులారా, నేను ఆత్మను, చైతన్యం యొక్క సంతానం అని గుర్తించాను. ఈ దేహమనే వస్త్రాన్ని ధరించి ఈ భూమిపై నాటకంలో పాత్రధారిగా వచ్చాను. కానీ నా స్వరూపమైన ఆత్మను గుర్తించక కర్మలు చేస్తూ జనన మరణాల చక్రంలో ఇరుక్కుంటున్నాను. నా నిజమైన స్వరూపాన్ని ఇప్పుడు ధ్యాన జ్ఞానము వలన నాకు అవగాహన వచ్చింది. నాలోని అజ్ఞానం అనే చీకటి తొలగిపోయెను. కోపము, ద్వేషము, అసూయ, కామము, మోహము అనే వికారాలను తొలగించుకుంటూ ఒక స్వచ్ఛమైన పువ్వులా వికసించేందుకు అహర్నిశలు ప్రయత్నిస్తూ మారినాను. నేను ఇలా మారిన వెంటనే ప్రతి సంకల్పం ఒక శక్తిగా మారింది. పత్రిజీ నేర్పిన ధ్యాన సాధన చేసి
నేను నేర్చుకున్న ధ్యాన జ్ఞానాన్ని అందరికీ పంచి అందరూ శాంతంగా ఆనందంగా ప్రేమతో జీవించేలా చెయ్యాలి అని, నేను నేర్చుకున్న జ్ఞానాన్ని పాటల ద్వారా వివరణ ద్వారా నాలో కలిగిన హృదయ స్పందన ద్వారా మీ అందరికీ పంచాలనే సంకల్పంతో ఉన్నాను మిత్రులారా. నాకు కలిగిన జ్ఞానం ఏమిటంటే, నేను ఆత్మను, నా కర్మల వలననే సుఖదుఖాలు కలుగుతాయి. ఎరుకతో గమనిస్తున్న ఆత్మ కేవలం సాక్షిగా ఉందని, ఆత్మ ఆనంద స్వరూపం అనేది సహజమైన స్వభావము అని గుర్తించాను. బాధ్యతతో కర్మలు చేస్తూ కర్మ ఫలాన్ని ఆశించడం లేదు. మానవ పరివర్తననే నా కర్తవ్యంగా భావించి అందరికీ వారి సహజమైన ఆనంద స్వరూపాన్ని పరిచయం చేసి వారు సుఖదుఖాలలో కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ, ఏమీ ఆశించకుండగా సేవకురాలిగా నా ప్రయాణం సాగిస్తున్నాను. మిత్రులారా, మాయా మోహంలో ఎప్పుడైనా నేను మరిచినా కూడా ఈ పాట విని మారాలని, ఈ పాటను నా సంకల్పాన్ని గుర్తు చేసుకోవడానికి యూట్యూబ్లో ఇలా చేశాను. మీరు కూడా ఆదరించి ఆచరించి మీ నిజస్వరూపాన్ని అవగాహన చేసుకోండి మిత్రులారా. జీవితము తేలికగా హాయిగా సాగుతుంది. కానీ మాయ ద్వారా మనము ఎరుక తప్పినప్పుడు దుఃఖం వస్తుంటుంది. ఎరుక అనే ఆయుధంతో మళ్ళీ మళ్ళీ మన స్వరూపానికి వస్తుండాలి. ఈ జీవితం నటన అని గుర్తు చేసుకుంటూ ఉండాలి. మిత్రులారా, నా పుట్టినరోజు సందర్భంగా నా తల్లిదండ్రులకు, నాకు సపోర్ట్ చేసిన యూనివర్సుకు, పత్రిజీ దంపతులకు, మన సృష్టికర్త పరమాత్మ అనే చైతన్యానికి నా ఆత్మ ప్రణామాలు. మీ అందరికీ కృతజ్ఞతతో నమస్సులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.